సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. 30వ కీర్తన 11వ వచనం. అవును ప్రియులారా, ఎవరైతే వారి యొక్క స్థితిని బట్టి ప్రభు సన్నిధిలో అంగలారుస్తూ ఉంటారో ఆ యొక్క అంగలార్పును నాట్యంగా మార్చేటువంటి దేవుడు. వారు దుఃఖపడుతుంటే, వేదన పడుతుంటే చూసి ఊరుకునేటువంటి దేవుడు కాదు, కానీ తనకు మొర్రపెట్టు వారికి, నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండి దానికి జవాబును దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లరా. ఇక సమూయేలు మొదటి గ్రంథాన్ని కనుక మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయంలో హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమెకు సంతానము లేనటువంటి స్థితిని బట్టి తన యొక్క సవతి అయినటువంటి పెనిన్న ఆమెను అనేక రకాలుగా హింసిస్తూ ఉంది. ఎంతగా హింసిస్తూ ఉన్నది అనంటే ఆమె అసలు భోజనము కూడా మానివేసి దేవుని యొక్క సన్నిధిలో అంగలార్చేటువంటిగా అంతగా ఆమె దుఃఖము చెందినట్లుగా మనం గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని గనక గమనించినప్పుడు యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. కాబట్టి సంతానము లేనటువంటి స్థితిని గమనించి ఆమెను అనేక రకాలైనటువంటి సూటి పోటీ మాటలతో ఆమెను వేధించినట్లుగా గమనించవచ్చు. ఆ వేధింపును బట్టి ఆమె చేసినటువంటి పని ఏంటంటే 10వ వచనము, ఆమె బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల నేను నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. కాబట్టి ఆమెకున్నటువంటి ఆ వేదనను బట్టి, బాధ బట్టి, శ్రమను బట్టి తన యొక్క చుట్టుపక్కల వారి దగ్గరికి వెళ్ళి ఆమె తన యొక్క బాధను చెప్పుకోలేదు, కానీ లేదా తన యొక్క బంధువుల యొద్దకు వెళ్ళి బాధను చెప్పుకోలేదు, కానీ ప్రభు సన్నిధికి వచ్చి బహు దుఃఖాకాంతురాలుగా ఉండి దేవునికి మొర్రపెట్టినట్లుగా మనం గమనించవచ్చు. నా శ్రమను గమనించయ్యా, నాకున్నటువంటి వేదనను గమనించు, నువ్వు నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో మరవకుండా అని దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు అద్భుతమైనటువంటి రీతిగా ప్రభు ఒక మగబిడ్డను ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. ఆ ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఏలి ఆమె మత్తుగా ఉన్నది అని భ్రమపడి ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందువు అన్నప్పుడు 15వ వచనంలో హన్నా, అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నాకున్నటువంటి శ్రమను బట్టి, నాకున్నటువంటి మనోదుఖాన్ని బట్టి నా బాధంతా కూడా ప్రభు సన్నిధిలో నేను కుమ్మరించుచున్నాను. నేను నీ సేవకురాలైనటువంటి నన్ను పనికి మాలిన దానిలాగా నీవు ఎంచవద్దు అని అన్నప్పుడు అతడు చెప్పినటువంటి మాట, ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్నటువంటి మనవిని ఆయన దయచేయునిగాక అని ఎప్పుడైతే ఆ మాట పలికాడు దైవ సేవకుడు, ఆనాటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునిగాక అని చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. కాబట్టి దైవ సేవకుల యొక్క మాటలను బట్టి ఆమె ఎంతో ఓదార్పునుంది, తన దుఃఖాన్ని మాన్చుకొని వెళ్ళి భోజనం చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలుని ప్రభు హన్నాకు దయచేసినట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే ఆ తర్వాత ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను అని ఒక గొప్ప సాక్ష్యము చెప్పినట్లుగా మనం గమనించుకున్నారు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నా అంగలార్పును నాట్యముగా నీవు మార్చున్నావు. ఎంతో దుఃఖము, ఎంతో బాధ, కానీ ఆ బాధనంతా కూడా తీసివేసి సంతోషమైనటువంటి హృదయంతో ఆమెను నింపినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మనము ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో అనేక బాధలు పడుతున్నామేమో, లేదా మనోవ్యాధికి గురయ్యామేమో, మనో దుఃఖాన్ని బట్టి మనకున్నటువంటి శ్రమ ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చు. అవును, మనకున్నటువంటి వేదన, దుఃఖము తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి నరవతారిగా వచ్చాడు. ఆ మాటను నీవు విశ్వసించి నీ ప్రతి బాధను, నీ ప్రతి మనోవేదనను ఆయన సన్నిధిలో కనుక పెట్టినప్పుడు తప్పనిసరిగా నీకున్నటువంటి ప్రతి బాధను తీసివేసి ఆ బాధ స్థానంలో
ఎనలేనటువంటి సంతోషాన్ని ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నా అంగలార్పును నాట్యంగా నీవు మార్చావు అని దావీదు భక్తుడు అన్నట్లుగా, ఒకవేళ చెప్పుకోలేనటువంటి బాధతో ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే, నేను వారు కూడా మీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి వారి యొక్క అంగలార్పును నాట్యంగా మార్చుకోవడానికి కావాల్సినటువంటి కృపను మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.